నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు పర్సనల్ ఫైనాన్స్ ప్లానర్ చల్లా వాసు గారు. నమస్తే అండి. నమస్తే. వాసు గారు, ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబీకుల్లో వచ్చే ఒక ఆలోచన, వాళ్ళు ఒక జాబ్ చేస్తున్నా లేదా ఒక బిజినెస్ చేస్తున్నా కొంచెం మనీ అనేది ఎర్న్ చేస్తారు కాబట్టి దాంట్లో రెంట్ హౌస్లో ఉండి ఏదైనా అంటే ఎవరైతే సేవింగ్ చేస్తారో ఆ అమౌంట్ని ఏదైనా ఇందులోనే ఇన్వెస్ట్ చేయడం మంచిదా, లేదు ఓన్ హౌస్లోనే ఉండి ఆ ఓన్ హౌస్కి ఈఎంఐ కట్టడం బెటరా? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ ఇట్స్ ఏ కాంట్రవర్షియల్ క్వశ్చన్. ఇప్పుడు ఫైనాన్స్ రిలేటెడ్ ఏ ఫైనాన్షియల్ ప్లానర్ దీనికి చెప్పినా కానీ కామెంట్ సెక్షన్ మీరు చెక్ చేయండి, చాలా నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళందరికీ ఇల్లు ఉంటాయి ఫైనాన్షియల్ ప్లానర్స్కి, వీళ్ళేమో రెంట్ ఇంట్లో ఉండమని చెప్తారు అని చెప్తూ ఉంటారు. బట్ ట్రూత్ ఏంటంటే యాక్చువల్లీ రెండో పాయింట్ కరెక్ట్. లైక్ రెంట్ ఇంట్లో ఉంటూ మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది కరెక్ట్. బట్ దానికి ఎక్కడ కరెక్ట్ ఎక్కడ రాంగ్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఈవెన్ ఫస్ట్ పాయింట్ కూడా కరెక్టే, ఎప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటాయి. సో బేసిక్గా ఈ పాయింట్ని మనం కరెక్ట్గా కన్సిడర్ చేస్తే, నీ దగ్గర డబ్బులు ఉంటే వెళ్ళి కొనుక్కో ఏదైనా బదలం, అది ఇల్లు అంటావా కార్ అంటావా ఏదైనా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే డబ్బులు లేకుండా కొనాలనుకోవడమే ఇక్కడ మేజర్ మిడిల్ క్లాస్ పీపుల్ చేస్తున్న మిస్టేక్ ఆర్ ట్రాప్ అని అనుకోవచ్చు. ట్రాప్లోకి వెళ్తున్నారు. ఓకే, సో డబ్బులు లేకుండా కొంటున్నాం అనేది ఎందుకు అవుతుంది అంటే, ఒక 50 years బ్యాక్ ఆర్ 70 years బ్యాక్ మనం వెళ్తే, ఈవెన్ మన ఫాదర్ 30 years బ్యాక్ వెళ్తే అందరూ విలేజెస్లో ఉండేవాళ్ళు. ఒక విలేజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఇల్లు. సొంత ఇల్లు అనేది అందరికీ ఉండాలని చెప్పి అందరూ ఇల్లు కావాలనేది ఒకటి అనుకునేవాళ్ళు. అప్పుడు వెహికల్ కూడా లేదు. సో ఇల్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్, పెళ్ళి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఆ రెండు కాన్సెప్ట్స్ మీద అప్పుడు రన్ అయ్యేది. అండ్ ఒకసారి ఇల్లు కొనుక్కుంటే ఆ ఇంట్లో వాళ్ళు ఒక 50 సంవత్సరాలు కానీ 70 సంవత్సరాలు కానీ 100 సంవత్సరాలు కూడా కంటిన్యూషన్ వెళ్ళిపోయేది. ఎందుకంటే వాళ్ళు ఆ ఊరు దాటి బయటకు వచ్చేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు ఏమవుతుంది, ఎవరైనా సొంత ఊర్లో ఉంటున్నారా, ఉండట్లేదు. సో హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నారు, లేదంటే బెంగళూరుకి, చెన్నైకి, డిఫరెంట్ సిటీస్కి షిఫ్ట్ అవుతున్నారు. ఓకే, నేను సిటీస్లో ఇల్లు కొంటాను. ఎగ్జాంపుల్ ఈ అమీర్పేట హైటెక్ సిటీ దగ్గర మాదాపూర్లో ఇల్లు కొంటాను. బట్ వీళ్ళకి జాబ్ వచ్చేటప్పటికి వేరే అదర్స్ పార్ట్ ఆఫ్ ద హైదరాబాద్లో జాబ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళు ఇక్కడికి ఆల్రెడీ ఇల్లు కొనేసారు కదా. సో ఇల్లు కొనేసి మళ్ళీ షిఫ్ట్ అవ్వాలంటే అవ్వదు. నాకు తెలుసు ఒక పర్సన్ డైలీ 1.5 hour వెళ్ళడానికి, డైలీ 1.5 hour రావడానికి 3 hours పర్ డే ఆయన ట్రావెలింగ్లో స్పెండ్ చేస్తున్నాడు. సో ఇంక లైఫ్ ఏముంటుంది, 9 hours కంపెనీలో అవుతుంది, 3 hours వచ్చేటప్పటికి ట్రావెలింగ్లో అవుతుంది. దట్ ట్రావెలింగ్ అనేది ఏదైనా పీస్ఫుల్గా పొలాల మధ్యలోంచి వెళ్తున్నాం అంటే కాదు. ఒకటి ఎయిర్ పొల్యూషన్, అంటే జనరల్గా సిగరెట్ తాగితే లంగ్స్ పాడవుతాయని అంటారు కదా, దానికంటే డేంజర్ ఈ పొగ అంతా పీల్చడం. నెక్స్ట్ నాయిస్ పొల్యూషన్, నెక్స్ట్ ఇరిటేషన్. ఎవడైనా ట్రాఫిక్ ఫాలో అవుతాడంటే ఫాలో అవడు, ఎవడైనా ఆ లైన్స్ దగ్గర ఆగుతాడా అంటే ఆగడు. అండ్ మనం ప్రాపర్గా వెళ్తున్నాం కానీ పక్క నుంచి ఇటు నుంచి స్క్రాచ్లు చేసుకుంటే వెళ్ళే బ్యాచ్ చాలా మంది ఉంటారు. అండ్ మనం బైక్ వాడుతుంటే కనుక రెయిన్ ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎండ ఎక్కువ ఉంటే మళ్ళీ అదొక ప్రాబ్లం. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ ఒక 1 hour లేదంటే 45 minutes ట్రావెల్ చేస్తూ మళ్ళీ బ్యాక్ ట్రావెల్ చేస్తూ వస్తే ఇంక వాడికి ఎనర్జీ ఏముంటుంది. సో ఇల్లు కొనాలని అనుకున్నప్పుడు మనం ఎక్కడైతే స్టేబుల్గా ఉంటామో, ఇంకెక్కడి నుంచి మూవ్ అవ్వము, నా ఆఫీస్ కూడా ఇక్కడికే దగ్గర, అది కూడా ఫిక్స్డ్, ఈ కైండ్ ఆఫ్ సినారియో ఉన్నప్పుడు ఇల్లు కొనుక్కోవడం అనేది బెటర్. ఓకే, సో అప్పుడు కూడా మన దగ్గర ఏంటంటే డౌన్ పేమెంట్ అనేది ఉండాలి. డౌన్ పేమెంట్ అట్లీస్ట్ ఒక 30% ఆర్ 40% ఉన్నప్పుడు, ఈవెన్ ఫుల్ అమౌంట్ ఉన్నా కానీ జనరల్గా ఏంటంటే ఇల్లు లోన్ మీద కొనుక్కోవడమే బెటర్ ఉంటుంది. అంటే హోమ్ లోన్ పెట్టి ఇల్లు కొనుక్కోవడమే బెటర్ ఉంటుంది. కానీ మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఆ పని చేస్తే బెటర్. సో నా దగ్గర క్లయింట్స్ ఉన్నారు, ఈవెన్ ఒక 1 lakh 2 lakh సంపాదించే ఇన్కమ్ ఉండే క్లయింట్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం 15-20 lakhs పర్ మంత్ సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఐరనీ ఏంటంటే ఎవరైతే ఈ 1 lakh or 1.5 lakh ఇన్కమ్ ఉంటుందో వీళ్ళ హౌస్ అనేది చాలా ఫాస్ట్గా కొనడానికి ట్రై చేస్తారు. వీళ్ళు అసలు వెయిట్ చేయరు. వీళ్ళకి కొంచెం శాలరీ పెరిగి హైక్ అయ్యి నేను ఈఎంఐ పే చేయగలను అనుకుంటే ఫస్ట్ కట్టేది డౌన్ పేమెంట్ కట్టేసి ఇల్లు రిజిస్ట్రేషన్కి స్టార్ట్ చేస్తారు అన్నమాట. బట్ రిచ్ సెగ్మెంట్ నేను చూస్తుంటే కనుక 10 lakh 20 lakh సంపాదించే వాళ్ళు రెంటెడ్ హౌసెస్లో ఉంటున్నారు. ఈవెన్ 1 lakh 1.5 lakh రెంట్ పే చేస్తారు వాళ్ళు, బట్ రెంటెడ్ హౌసెస్లో ఉన్నారు. ఓన్ హౌస్ ఒకటైనా ఉందా అంటే లేదంటారు. ఓన్ హౌస్ ఒకటి కూడా లేదు, నీకు ఇంత ఇన్కమ్ వస్తుంది, ఇల్లు కొనుక్కోవచ్చు కదా అంటే ఎందుకు వేస్ట్ ఆఫ్ మనీ అనేది వాళ్ళకి క్లారిటీ ఉంది. ఓకే, సో దట్స్ హౌ. అంటే డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే మనం ఎలా ఆలోచిస్తున్నాం అనే దాని మీద డిఫరెన్స్ వస్తుంది. సో ప్రాపర్గా మనం థింక్ చేస్తే కనుక ఫుల్ డబ్బులున్నా లేదంటే హాఫ్ డబ్బులున్నా హోమ్ లోన్ మీద ఇల్లు కొనుక్కోవడం అనేది బెటర్. నా అఫోర్డబిలిటీ లేకుండా నేను ఒక 20 years ఈఎంఐ కట్టాలి, లేదంటే ఇంకా
ఇది కూడా స్ట్రగుల్ అవుతూ కట్టాలి. ఇన్వెస్ట్మెంట్స్ ఆపేస్తారు వీళ్ళు. అవును. సో సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్, రిటైర్మెంట్ ఫండ్ ఆపేస్తారు, పిల్లల మ్యారేజ్ రిలేటెడ్ ఫండ్ ఆపేస్తారు, అండ్ ఇంక వేరే అన్నీ ఉంటే అన్నీ ఆపేస్తారు. ఏదైనా అంటే ఇల్లు ఉంది కదా, ఇల్లు అమ్మేసి నేను చేసేస్తాను మ్యారేజ్, ఇల్లు అమ్మేసి నేను రిటైర్ అయిపోతాను, ఇల్లు అమ్మేసి నేను అది చేసేస్తాను అంటారు. కానీ ఏంటంటే ప్రాపర్గా థింక్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం డౌన్ పేమెంట్, దాని తర్వాత ఈఎంఐ కట్టినా కానీ దాని తర్వాత నేను సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మిగిలినవన్నీ నేను ప్లాన్ చేసుకోగలను అని అనుకుంటే ఇల్లు కొనుక్కోవడం బెటర్. లేదు నా వల్ల అవ్వదు ఇన్ని అని అనుకుంటే రెంట్ ఇంట్లో ఉంటూ ఒక 20,000 30,000 రెంట్ కట్టుకుని ఈవెన్ 10,000 రెంట్ మనకు క్యాపబిలిటీని బట్టి ప్రాపర్ వెల్త్ బిల్డ్ చేసుకుని ఒక 1 crore ఆర్ 1.5 crore దాని తర్వాత ఇల్లు కొనుక్కోవడం అనేది బెటర్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే జనాభా పెరిగిపోతుంది, ఇప్పుడే ఇల్లు 1,00,00,000 వెళ్ళిపోతే ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత 2-3 కోట్లు అయిపోతుంది అని చెప్పి వీళ్ళు అంటారు. సో వీళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే బుక్ ఏ ఫ్లైట్ టు గోవా ఆర్ ఎనీవేర్. ఒక ఫ్లైట్ హైదరాబాద్లో బుక్ చేసుకుని జస్ట్ డే టైంలో పైకి వెళ్ళండి, పైకి వెళ్ళి కింద చూడండి ఒక విండో సీట్ బుక్ చేసుకుని. సో మీకు ఎంత ల్యాండ్ ఖాళీగా ఉంది, ఎన్ని హౌసెస్ మీకు ఖాళీగా ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది. హౌసెస్ అంటే లోపల కాదు, అసలు ఎంత ల్యాండ్ అవైలబుల్ ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో మనకి ల్యాండ్కి ప్రాబ్లం లేదు. ఈవెన్ ఇప్పుడు పాపులేషన్ 3 అయినా కానీ ల్యాండ్ మనకి ఎనఫ్ ఉంది. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే రియల్ ఎస్టేట్ పీపుల్ ప్లాట్లు అమ్మే వాళ్ళు దాన్ని ఇంకా లేదు, ఇంకా స్పేస్ లేదు, మీరు ఇప్పుడు కొనకపోతే ఇంకా లేదు అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నారు. అది మనం తప్పించుకుని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే కనుక రేట్లు అనేవి బాగానే ఉంటాయి. ఇంకొక ఎగ్జాంపుల్ మీరు చెప్పాలంటే చైనా రిలేటెడ్, అంటే జనరల్గా అందరూ రేట్లు పెరిగితే కానీ తగ్గదు అని అనుకుంటారు కాబట్టి సో చైనా రిలేటెడ్ ఇలాగే ఒక పర్టికులర్ పీరియడ్లో రేట్లు అనేవి బాగా పెరిగిపోతూ వెళ్ళిపోయినాయి. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఆ బబుల్ బర్స్ట్ అయింది, రియల్ ఎస్టేట్ బబుల్ అనేది బర్స్ట్ అయింది. అంటే దట్స్ మీన్ రేట్లు ఇంకా పెరగడం అనేది జరగదు అనేది పీపుల్కి అర్థమైంది. అర్థమైన తర్వాత అందరూ సెల్ చేయడం మొదలు పెట్టారు. సో అంతకుముందు ₹1,00,00,000 ఉండే ప్రాపర్టీ దాని తర్వాత 50 లక్షలకు అమ్మడం ఆ టైప్లో జరిగింది. అండ్ ఆ పీరియడ్ ఈవెన్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. సో ఏదైతే ప్రీమియం ప్రైసెస్కి వెళ్ళిపోయినాయో అవన్నీ తగ్గడం అనేది జరిగింది. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇంకా పీక్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయినప్పుడు ఇంకా రియల్ ఎస్టేట్ అనేది జరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు మనం హైదరాబాద్ మార్కెట్ చూసుకుంటే దగ్గర 2 లక్షల హౌసెస్ 5 లక్షల హౌసెస్ అండర్ కన్స్ట్రక్షన్ అండ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినాయి, ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు అది ఎవరు కొనట్లేదంటే ఏం చేస్తారు, అలా ఉంచుకోలేరు. ఎందుకంటే వీళ్ళు వడ్డీలు కట్టాలి. ఎవరు రియల్టర్స్ ఎవరైతే బిల్ చేశారో వాళ్ళు వడ్డీలు కట్టాలి. వడ్డీలు మళ్ళీ ఎక్స్ట్రీమ్ అయిపోతుంటే మళ్ళీ వీళ్ళకి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి రేట్లు తగ్గిస్తారు ఆటోమేటిక్గా. ఈవెన్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా జాబ్లు పోతున్నాయి అని చెప్పి ఒక న్యూస్ ఉంది. సో ప్రతి కంపెనీ కూడా 10% ఆఫ్ ది ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. మనకి ఇక్కడ అంటే జనరల్గా అయితే 20 to 30% ఆఫ్ ద ఎంప్లాయీస్ని తీసేస్తారు అనేది ఒక న్యూస్ ఉంది. 10% కన్సిడర్ చేసుకోండి. మాదాపూర్ ఏరియా, హైటెక్ సిటీ ఏరియా ఒక 10% ఖాళీ అయితే ఎన్ని రెంటల్ హౌసెస్ ఖాళీ అవుతాయి, ఎంతమందికి అక్కడ స్పేస్ ఖాళీ అవుతుంది. సో రేట్లు పెరిగే ఛాన్సెస్ ఉందా అంటే తగ్గుతాయి. డిమాండ్ లేనప్పుడు ఆటోమేటిక్గా రెంటల్స్ తగ్గుతాయి, ఈవెన్ ఇది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే డబ్బులు ఉంటే ఏమైనా చేయొచ్చు, డబ్బులు ఉండే వరకు చాలా కష్టపడాలి. డబ్బులు లేకపోతే లోన్లు పెట్టేసి 20 years 30 years అని చెప్పి ఈఎంఐ ట్రాప్లో పడొద్దు. అంతే అండి. థ్యాంక్ యూ అండి వాసు గారు, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.